దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 65. బామ్మగారు అత్తగారి వల్ల ఆనందికి వచ్చిన పెద్ద కష్టం. ఏంటి ఆ కష్టం? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటాడు అశ్విన్. అది విని దమయంతి గారు అమర్ కళ్ళు సంతోషంతో మెరిసిపోతుంటాయి. 4 రోజుల్లో నా కూతుర్ని చూస్తానన్నమాట అని అమర్ అమితమైన సంతోషంతో అనుకుంటాడు. అశ్విన్ చెప్తుంటే నందిత మౌనంగా ఉంటుంది. తిరిగి అశ్విన్ ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతూ, కాకపోతే మీరు పలానా అని నా చెల్లెలికి చెప్పకుండా ఉండాలనుకుంటున్నాము. దయచేసి మీరు కూడా అలాగే ఉండండి అని అంటాడు. ఆ మాటలకి ఈ ఇద్దరు బాధపడుతుంటారు. అశ్విన్ తండ్రిని కోపంగా చూస్తూ, కన్న తండ్రి పట్టించుకోకుండా వదిలేశాడు అనే విషయంలో నాకన్నా కూడా నా చెల్లెలు కోపంగా ఉంది. సో మీ గురించి తెలిస్తే తన కోపానికి ఆవేశానికి మీరు బలి కావాల్సి వస్తుంది. అందుకే అన్నీ ఆలోచించే మీరెవరో తనకు తెలియకుండా ఉండమని చెప్తున్నాను అని అంటాడు. ఇలా ఎన్నాలని తండ్రి గురించి కూతురికి తెలియకుండా ఉంచుతారా అశ్విన్ అని అడుగుతుంది దమయంతి గారు. జీవితాంతం అని అంటుంది నందిత. తన మాటలకు అమర్ ఇంకా బాధపడుతుంటాడు. శిరీష మనసులో ఏదైనా పడితే తనంత తొందరగా మర్చిపోయి వదిలేసేది కాదు. తను మా ఇద్దరి కన్నా మొండిది. మీరు పలానా అని తెలిస్తే మీ మొహం మీదే ఎన్ని మాటలన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే మీ మంచికే ఈ విషయం చెప్తున్నాను అని అంటుంది నందిత. అమర్ మనసు బాధతో కృంగిపోతుంటే దమయంతి గారి కళ్ళలో కన్నీళ్ళే తిరుగుతుంటాయి. తను ఎన్ని మాటలన్నా పర్వాలేదు నందిత, నా కూతురే కదా అనేది అని తట్టుకొని ఉంటాను. నేను తండ్రినని విషయం నా కూతురు దగ్గర దాచిపెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటాడు అమర్. మీ గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు తెలియకుండా నా కూతురికి మీ గురించి చెప్తే ఊరుకోను అని అంటుంది నందిత. తన కోపం ఆవేశం దమయంతి గారితో పాటు అమర్ కూడా అర్థం చేసుకుని, ఇక రామ్మ వెళ్దాం అని అమర్ తల్లి భుజం చుట్టూ చేయి వేసి తీసుకుని వెళ్తుంటాడు. వాళ్ళు అలా వెళ్తుంటే ఆనంది ఫోన్ మాట్లాడి వచ్చి ఎదురవుతూ వెళ్తున్నందుకు బాధపడుతూ, అప్పుడే వెళ్తున్నారా మావయ్య అని బాధగా అడుగుతుంది. వెళ్ళాలి కదమ్మా, ఇది మన ఇల్లు కాదు కదా అని అంటాడు అమర్. ఆ మాటల్లో ఉన్న రెండవ భావం నందితకి అశ్వినికి కూడా అర్థమవుతుంది. నేను ఆనంద నిలయానికి వద్దామంటే యమ్మ నన్ను పంపించడం లేదు మావయ్య, కానీ మీరైనా అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని అంటుంది బాధపడుతూ. సరేనమ్మా అని చెప్పి అమర్ ప్రేమగా తన తల నిమురుతాడు. జాగ్రత్తగా ఉండమ్మా అని దమయంతి గారు కూడా మనవరాలకు చెప్పి కొడుకుతో కలిసి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్తుంటే ఆనంది బాధగా చూస్తూ నిలబడుతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే నందిత ముభావంగా పైకి వెళ్ళిపోతుంది. తల్లి బాధపడుతూ వెళ్ళిందని అశ్వినికి అర్థమవుతుంది. ఏంటో మా మావయ్య బామ్మ వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉంది అమ్మా, ఏడుపు కూడా వస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోక ఇక్కడే ఎందుకుంటారు? చీటికి మాటికి నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ తండ్రి మీద ఉన్న కోపాన్ని ఆనంది మీద చూపిస్తాడు అశ్విన్. అశ్విన్ అలా మాట్లాడేసరికి ఆనంది బాధగా చూస్తుంటుంది. వాళ్ళతో నీకున్న రిలేషన్ని నువ్వెంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది ఆనంది. ఇప్పుడంటే ఏదో మనం కొత్త దంపతులు వ్రతం చేసుకున్నాం కాబట్టి వాళ్ళు వచ్చారే తప్ప వాళ్ళు ఎప్పుడూ ఇక్కడికి రారు. నీ వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అంటాడు. అశ్విన్ మాటలకి ఆల్మోస్ట్ ఆనంది కళ్ళలో నీళ్ళు ఇంకా వస్తుంటాయి. అయ్యో మేడం మీద అలా సీరియస్ కాకండి బాబుగారు అంటూ ముత్యాలు అక్కడికి వస్తుంది. ఆనంది భయంగా చూస్తూ ఉంటే అశ్విన్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఫాస్ట్గా మెట్లెక్కి వెళ్ళిపోతాడు. బాబుగారు ఏదో కోపంలో ఉండి అలా సీరియస్ అయ్యారులే మేడం, మీరేమీ పట్టించుకోకండి అని అంటుంది ముత్యాలు. పట్టించుకున్నా
నేను చేసేది ఏముందులే ముత్యాలు అని అంటూ ఆనంది వెళ్ళిపోతుంది. అమర్, దమయంతి గారు వ్రతం నుండి ఇంటికి వచ్చేసరికి చైతన్య ఇంట్లో కూర్చొని ఏదో మ్యాగజైన్ చదువుతూ ఉంటాడు. చైతన్య వాళ్ళని చూసి మళ్ళీ బుక్ తిరిగేస్తుంటాడు. నువ్వు కూడా వ్రతానికి వచ్చి ఉంటే బాగుండేది కదా చైతన్య. నువ్వు వచ్చి ఉంటే ఆనంది సంతోషపడేది కదా అని అంటాడు అమర్. చైతన్య చేతిలో ఉన్న బుక్ పక్కకు వేసి, అసలు మీరు వెళ్ళడమే నాకు ఇష్టం లేదు మావయ్య. మీరు కూడా వెళ్లకుండా ఉండాల్సింది అని అంటాడు. అలా అనుకుంటే ఎలా చైతన్య? నీ చెల్లెలు అశ్విన్కి భార్య అయినప్పుడు కాస్త పంతాలు తగ్గించుకోవాలి. అయినా నువ్విక్కడ ఆనంది గురించి బాధపడుతున్నట్టుగా ఏమీ లేదు. అశ్విన్ తనని మహారాణిలా చూసుకుంటున్నాడు. వ్రతంలో నీ చెల్లెలు నిద్రపోతుంటే అని అక్కడ జరిగిన సంఘటన చెప్తుంది దమయంతి గారు. చైతన్య అది విని బాధగా నవ్వుతూ, మీ ముందు నా చెల్లెల్ని బాగా చూసుకుంటున్నాడు అని బిల్డప్ ఇచ్చి ఉంటాడు బామ్మ. అది మీరు నిజమని నమ్ముతున్నారు అని అంటాడు. నువ్వలా అనుకుంటే ఇక మేము ఏమీ చెప్పలేం చైతన్య అని అంటాడు అమ్మారు. చైతన్య సోఫాల నుంచి లేచి, ఇంతకి మావయ్య, అశ్విన్కి చెల్లెలుందన్నారు కదా, తాను ఎప్పుడు ఇక్కడికి వస్తుందంట అని అడుగుతాడు. తన గురించి నువ్వెందుకు అడుగుతున్నావు చైతన్య అని అడుగుతాడు అమర్. అంటే మావయ్య, ఏదో క్యాజువల్గా అడిగాను. మామూలుగా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే బంధువులు కూడా వస్తారు కదా, తను కూడా వచ్చిందేమోనన్న ఉద్దేశంతో అడిగాను అని అంటాడు. శిరీష ఇంకా రాలేదురా, మరో 4 రోజులు వస్తుందంట అని అమర్ కూతురు గురించి హుషారుగా చెప్తాడు. అలాగా అని, తన పేరు శిరీషనా అని ఆ పేరుని కసిగా ఒత్తి పలుకుతాడు. నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటాను అమర్ అని చెప్పి దమయంతి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను కూడా అలసిపోయాను చైతన్య అని చెప్పి అమర్ కూడా రూంలోకి వెళ్ళిపోతాడు. శిరీష, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. పాపం, మీ అన్నయ్య కారణంగా నువ్వు నా చేతిలో బాధలు పడబోతున్నావు. నిన్ను అడ్డు పెట్టుకొని మీ అన్నయ్యకి చుక్కలంటే ఏంటో చూపిస్తాను. చెల్లెలు బాధపడుతుంటే ఒక అన్నయ్యగా బాధ ఎలా ఉంటుందో మీ అన్నయ్యకి రుచి చూపిస్తాను అని మనసులో డైలాగ్స్ కొట్టుకుంటాడు. హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు ఎదురుగా దండ వేసి ఉన్న శశాంక్ ఫోటోని చూస్తూ పాత సంఘటనల్ని గుర్తు తెచ్చుకుంటూ కోపంగా ఉంటాడు. సంపత్ అక్కడికి వచ్చి, ఆ ఆనందిని నాకు పెళ్ళాంగా చేయండి అని అడిగాను. తనతో నా పెళ్లి చేయడం చేతకాలేదు కానీ తను మొగుడుతో వ్రతం చేసుకుంటూ ఉంటే వెళ్ళొచ్చారా నానా అని కోపంగా అడుగుతాడు. వాళ్ళ మీద ఏదో అభిమానం ఉండి వెళ్ళినట్టుగా మాట్లాడుతున్నావేంట్రా? ఆనంది నీకు పెళ్ళాం కాలేదని నా మనసులో కూడా ఉంది. కానీ మనసులో ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నా పైకి మంచిగా నటించడం నేర్చుకోవాలి సంపత్. ఆ నందిత వాళ్ళ స్నేహాన్ని మనం దూరం చేసుకోవద్దు. అందుకే వాళ్ళ ఆహ్వానాన్ని కాదనకుండా వెళ్ళాను. అయినా ఇంకా ఆనంది అని కలరిస్తావెందుకు? నీకు వేరే ఇంకెవరైనా అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానులే అని అంటాడు. మీరు ఎంతమందితో నా పెళ్లి చేసినా నాకు ఆనంది మీద మోజు తీరదు నానా. ఆ ఆనందిని అనుభవించకుండా నేను ఉండను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడచ్చం నా తమ్ముడు శశాంక్ లాగా తయారయ్యేలాగా ఉన్నాడు. వాడు నందిత నందిత అని పాట పాడి చివరికి ఫోటోకి దండ వేసుకున్నాడు అని తిట్టుకుంటూ ఉంటాడు. డిన్నర్ చేయటానికి వస్తారా అండి అంటూ భార్గవి అక్కడికొస్తుంది. వడ్డించు, వస్తున్నాను అని భార్యకి కసిరిస్తూ చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. భర్త నుండి కసిరింపులు చివాట్లు తనకు మామూలు అన్నట్టుగా వెళ్ళి భర్తకు వడ్డిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లకు కూడా ఆ అమ్మ నందిత దూరంగా ఉంటే మీకు వాళ్ళ మీద జాలి కలగడం లేదా అండి? జరిగిన విషయాలన్నీ నందితకు చెప్పి వాళ్ళిద్దరిని కలపవచ్చు కదా అని అడుగుతుంది భార్గవి. ఆ మరుక్షణమే భోజనం ప్లేట్ గాలిలో ఎగిరి కింద పడితే వాడి చెయ్యి భార్గవి గొంతు మీద ఉంటుంది. భార్గవి భయపడుతూ వదలండి అంటూ గొంతు మీద నుంచి భర్త చెయ్యిని విడిపించే ప్రయత్నం చేస్తుంటుంది. అన్ని విషయాలు నువ్వు మర్చిపోయావేమో కానీ
నేను మర్చిపోతానని ఎలా అనుకున్నావే? నా తమ్ముడికి కలిగిన దుస్థితి చూసి కూడా నువ్విలా ఎలా మాట్లాడుతున్నావు? అని భార్య మీద విరుచుకుపడతాడు. భార్గవి భయపడుతూ భర్త చెయ్యిని గొంతు మీద నుంచి బలవంతంగా విడిపించుకుంటుంది. ఇంకొకసారి వాళ్ళకి సపోర్టుగా మాట్లాడినట్టు ఉంటే ఈసారి గొంతు పట్టుకోవడం కాదు, ఆ గొంతుకి ఉరేసి నీ ప్రాణాలు గాలిలో కలుపుతాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భర్త మాటలకి భార్గవి కన్నీళ్లు పెడుతూ దండవేసి ఉన్న మర్ది ఫోటో వైపు చూస్తూ ఉంటుంది. దమయంతి గారు డిన్నర్ చేసి పడుకోటానికి వచ్చి, ఉదయం వ్రతం బ్రహ్మాండంగా జరిగింది. అశ్విని ఆనందిని పక్కపక్కన నిలబెట్టుకొని చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోలేదు. త్వరలో వాళ్ళిద్దరికీ ఓ బిడ్డ పుడితే అమన్ నందిత మధ్య ఉన్న దూరం కూడా తగ్గి దగ్గరవుతారు. అప్పుడు అందరం ఈ ఆనంది నిలయంలో కలిసి ఉండొచ్చు అని సంతోషపడుతూ, అంతలోనే మధ్యాహ్నం ఆనంది మాటల్ని గుర్తు తెచ్చుకొని, అసలు వాళ్ళిద్దరూ సంసారం చేసుకుంటున్నారో లేదో ఆనంది నాకు కరెక్ట్గా చెప్పలేదు. అశ్విన్ రూమ్ పైన ఉంటే ఆనంది ఏమో కింద రూమ్లో ఉంటుంది. నాకేదో అనుమానం కొడుతుంది. వాళ్ళ విషయాలు తెలియాలి అంటే ఆనందిని అడగటం కాదు, ముత్యాలకి ఫోన్ చేయాలి అని అనుకొని ముత్యాలకి ఫోన్ చేస్తుంటుంది. ముత్యాలు అప్పుడే కిచెన్లో పని పూర్తి చేసుకుని బయటికి వస్తుండగా ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఇప్పుడెవరు చేస్తున్నారు అని అనుకుంటూ జాకెట్ నుంచి తన ఫోన్ తీసుకుని, పెద్దమ్మగారు నాకు ఫోన్ చేస్తున్నారేంటి అని అనుకొని లిఫ్ట్ చేసి, హలో పెద్దమ్మగారు అని అంటుంది. ఏం చేస్తున్నా ముత్యాలు, పని తీరిందా అని అడుగుతుంది దమయంతి గారు. ఇప్పుడే అందరూ భోజనాలు చేశారమ్మా, గిన్నెలు కడిగేసి వెళ్ళి పడుకుందామని చూస్తున్నాను, అంతలోనే మీరు ఫోన్ చేశారు అని అంటుంది ముత్యాలు. ఆనంది అశ్విని గురించి తెలుసుకుందామని నీకు ఫోన్ చేశాను ముత్యాలు, కాస్త నువ్వు బయటకొచ్చి మాట్లాడు అని అంటుంది దమయంతి గారు. సరే పెద్దమ్మగారు అంటూ ముత్యాలు ఎవరూ లేని ప్రదేశానికి వచ్చి, చెప్పండి పెద్దమ్మగారు అని అంటుంది. మా ఆనంది అశ్విన్ ఒకే రూమ్లో ఉంటున్నారా, వేరుగా ఉంటున్నారా అని అడుగుతుంది. వేరుగానే ఉంటున్నారమ్మా. బాబుగారు పైన రూమ్లో ఉంటే ఆనంది మేడం కింద రూమ్లో ఉంటుంది అని చెప్తుంది. అది విని ఆశ్చర్యపోతూ, నా అనుమానం నిజమే అన్నమాట. వాళ్ళిద్దరూ అలా విడిగా పడుకుంటూ ఉంటే వాళ్ళని కలపాలని నా కోడలు చూడటం లేదా అని అడుగుతుంది. అంటే ఒకసారి నందితా మేడం దగ్గర కూడా ఈ విషయం గురించి మాట్లాడానమ్మా. ఇప్పుడు వాళ్ళు కొత్త కదా, పోను పోను వాళ్ళే కలుస్తారులే అని చెప్పింది. ఇక ఆ తర్వాత మేడం వాళ్ళ గురించి అంతగా పట్టించుకోలేదు పెద్దమ్మగారు అని అంటుంది. ఆ మాటలకి దమయంతి గారు కోపం తెచ్చుకుంటూ, సరేలే నువ్వు ఫోన్ పెట్టే, నా కోడలతో ఒకసారి మాట్లాడతాను అని అంటుంది. ఒక్క నిమిషం పెద్దమ్మగారు, నేనిలా మీకు చెప్పానని దయచేసి నా గురించి చెప్పకండి అని భయపడుతూ అంటుంది. సరేలే నీ పేరు ఏమీ చెప్పంలే అని దమయంతి గారు ఫోన్ పెట్టేసి సీరియస్గా నందితకి ఫోన్ చేస్తుంటుంది. ఆఫీస్ ఫైల్స్ చూస్తున్న నందిత అత్తగారు కాలింగ్ అని రావటం ఫోన్ స్క్రీన్ మీద చూసి, మా అత్తగారు ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అని అంటుంది. మా అందరినీ కాదనుకొని నీ కొడుకు పెళ్ళి ఆనందితో చేయటం బాగానే ఉంది, కానీ వాళ్ళిద్దరినీ ఎందుకు విడిగా ఉంచుతున్నావు? ఇంకా ఏం ఉద్దేశించి వాళ్ళని కలపకుండా దూరం పెడుతున్నావు అని సీరియస్గానే అడుగుతుంది. తన మాటలకు ఆశ్చర్యపోతూనే అంత డిమాండ్గా మాట్లాడడం చూసి నందిత కూడా కోపం తెచ్చుకుంటుంది. నలుగురు మెప్పు కోసం కొడుకు కోడల చేత వ్రతం చేయించడం గొప్పతనం కాదు, వాళ్ళకి పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని ఆడించటం గొప్పతనం. నువ్వు వాళ్ళని ఇంకా విడిగా ఉంచటం ఏం బాగలేదు నందిత అంటూ కోడల మీద కోపడుతుంది. నందిత కూడా కోపం తెచ్చుకుంటూ ఒడిలో ఉన్న ఫైల్స్ పక్కకు వేసి బెడ్ మీద నుంచి లేచి, నేనేమీ కావాలని వాళ్ళని విడిగా ఉంచటం లేదు. నీ ముద్దుల మనవరాలే నా కొడుకుని చూసి భయపడుతూ వేరే రూమ్లో ఉంటుంది. మీ మనవరాల భయానికి నన్నేం చేయమంటారు అని అడుగుతుంది. భయపడుతుందని చెప్పేసి వాళ్ళని దూరంగా ఉంచితే తనకి భయం తగ్గుతుందనుకుంటున్నావా? వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉంటేనే కదా ఒకరి అభిప్రాయాలు మరొకరికి తెలుసుకొని కలిసిపోయేది. అత్తగారి స్థానంలోకి వచ్చావు, ఆ మాత్రం నీకు జ్ఞానం లేదా? కొడుకు కోడలు కలవాలని
అసలు నీ మనసులో ఉందా లేదా? చూడబోతుంటే నువ్వే వాళ్ళని కావాలని దూరంగా ఉంచుతున్నావు ఏమోనని నాకనిపిస్తుంది అని అంటుంది. మీ కళ్ళకి నేను మొగుడు పెళ్ళాల్ని విడగొట్టేంత దుర్మార్గురాలాగా కనిపిస్తున్నానా అని అడుగుతుంది నందిత. ఏమో, ఎవరు చూడొచ్చారు? ఇక్కడి నుంచి వాళ్ళు దూరంగా ఉంటే కావాలని నువ్వు ఇదంతా చేస్తున్నావని నేను అనుకోవాల్సి వస్తుంది అని అంటుంది దమయంతి గారు. ఆ మాటలకి నందిత ఇక కోపం తెచ్చుకొని ఫోన్ పెట్టేస్తుంది. దమయంతి గారు ఫోన్ పక్కకు పెట్టి, నా కోడలి మీద మరీ సీరియస్ అయ్యానా ఏంటి? అయినా ఆ మాత్రం సీరియస్ కాకపోతే నా మాటను లెక్క చేదులే. ఇలా మాట్లాడితేనే రెచ్చిపోయి వాళ్ళని ఒకే రూంలో ఉంచాలని చూస్తుంది అని అనుకుంటుంది. ఇక్కడ నందిత అదే కోపంతో మెట్లు దిగుతూ వస్తూ ఆనంది, ఆనంది అంటూ కేకలు వేస్తుంటుంది. కేకలు విని ముత్యాలు ఏమీ తెలియనట్టుగానే ఏంటి మేడం అంటూ వస్తుంది. టెడ్డీ బేర్ బొమ్మని గట్టిగా హక్ చేసుకుని పడుకున్న ఆనంది కూడా ఆ కేకలు విని మా బొమ్మేంటి గావు కేకలు పెడుతుంది అని అనుకొని చేతిలో బొమ్మ పట్టుకుని రూము నుంచి అమాయకంగా బయటకొస్తుంది. నందిత తన వైపు కోపంగా చూస్తూ, మీ బామ్మ మీ మొగుడు పెళ్ళాల్ని నేనే కావాలని వేరు చేస్తున్నానని నన్ను తిడుతుంది. నువ్వు ఇక్కడి నుంచి నీ మొగుడు రూంలోనే పడుకోవాలి అని అంటుంది. వామ్మో, యమా రూంలో పడుకోవాలా? నా వల్ల కాదు అంటూ ఆనంది భయపడుతూ ఉంటుంది. ముత్యాలు, ముందు తన రూంకి లాక్ వేసేయ్. మొగుడు రూంలోకి ఎలా వెళ్ళదో నేను చూస్తాను అని అంటుంది నందిత. అలాగేనమ్మా అంటూ ముత్యాలు రూంకి లాక్ వేస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఆనంది పరిస్థితి ఏంటి? చచ్చినట్టు మొగుడు రూంలోకి వెళ్తుందా? అశ్విని మీద కక్ష తీర్చుకోవడానికి శిరీషాని అడ్డు పెట్టుకోవాలనుకునే చైతన్యకి అనుకూలంగా జరుగుతుందా? దీపక్ని ఇష్టపడుతున్న గౌతమి ఆనందిని మర్చిపోలేకపోతున్న దీపక్. గౌతమి దీపక్ మధ్య ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.